హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, మీరు కొన్ని వీడియోస్లో ఈ ఇల్లు గురించి అయితే చూస్తూ ఉన్నారు. ఇల్లు పైన రూఫ్ క్లీన్ చేయడం కానీ, గార్డెన్ క్లీన్ చేయడం కానీ. సో ఫైనల్లీ ఆ బిగ్ డే, అంటే ఒక హౌస్ వార్మింగ్ లేదంటే ఒక పూజ పెట్టుకోవడం అనే టైం అయితే వచ్చేసింది. సో దానికోసము కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేద్దాం అనుకున్నాను. సో మనకు గార్డెన్ ఉంది కాబట్టి ఇక్కడ వెదర్ అన్ప్రెడిక్టబుల్. సో ఒక మార్కీ ప్లస్ చైర్స్ ప్లస్ కొంచెం డెకరేషన్. సో ప్రిపరేషన్ ఫర్ బిగ్ డే. సో దానికోసము కొన్ని ప్రిపరేషన్స్ ఎలా చేశాము అనేది ఈ వీడియో. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ థాట్స్. దీంట్లో మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, బయట దేశంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఎస్ఏ కానీ యూకే కానీ ఇక్కడ బయట దేశంలో ఉంటే ఫంక్షన్స్ చేయడం అంటే కొంచెం ఇబ్బంది. ఇండియా అయితే టకటక టెంట్ హౌస్లో టెంట్ సామాను, వంట వాళ్ళకి ఇస్తే వంట సామాను, ఎవ్రీథింగ్ తీసుకొచ్చి టక చేసేసి మన ఇంట్లో మన బాబాయిలు, పెన్నీలు, మామయ్యలు అందరూ ఉంటారు కాబట్టి వీ ట్రై టు డూ ఇట్ యాజ్ అ ఫ్యామిలీ అఫేర్. బట్ బయట దేశంలో ఇక్కడ మనకున్న అసెట్స్ అంటే మన ఫ్రెండ్స్, మనకు చుట్టుపక్కల మన వెల్ విషర్స్ ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళ హెల్ప్ తీసుకొని మేము మార్కీ ఎలా ఇన్స్టాల్ చేసుకున్నాము. ఇక్కడ మార్కీ బయట నుంచి చేయించితే కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందన్నమాట. సో మేము మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గర నుంచి బారో చేసుకున్న మార్కీని ఎలా ఇన్స్టాల్ చేసుకున్నాము, ఇంట్లో డెకరేషన్ కూడా మేము ఎలా చేసుకున్నాము. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే, ఒకటి మనం ఒక క్లోజ్ సర్కిల్లో మనం ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవడము అండ్ అట్ ద సేమ్ టైం కాస్ట్ సేవింగ్స్, ఇవి రెండు మనకి యూజ్ అవుతాయి. సో ఇది ఈ చిన్న వీడియో జస్ట్ మీకు కొంతమందికి ఎవరైనా ఇలాంటి ప్లాన్ చేస్తే యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను అనుకుంటాను అన్న. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్పెషలీ ఈ మార్కీ వేయడానికి మాకు ఆల్మోస్ట్ ఇట్స్ అ బ్రాండ్ న్యూ మార్కీ. 6x4 feet ఒకటి, 3x4 feet ఒకటి, 6x4 meters ఒకటి, 3x4 meters ఒకటి, రెండు కలిపి మాకు ఆల్మోస్ట్ 5 people అంటే 5 మాకు ఆల్మోస్ట్ 3 hours పట్టింది. అంటే అర్థం చేసుకోండి ఎంత హెవీ అండ్ ఎంత ప్రాసెస్ ఉంటుందో దాంట్లో. అండ్ డిస్మాంట్లింగ్కి అయితే ఆబ్వియస్లీ కపుల్ ఆఫ్ అవర్స్ పడుతుంది. బట్ ఇట్స్ వెరీ ట్రిక్కీ జాబ్ అండ్ ఇట్స్ వెరీ ఇంటెన్సివ్ జాబ్ కూడా. అండ్ అట్ ద సేమ్ టైమ్ దట్ గివ్స్ యూ ఎ సాటిస్ఫాక్షన్. స్పెషల్లీ ఈ మార్కీ ఇన్స్టాల్ చేయడం చాలా క్రిటికల్. సో దానికి మా కమ్యూనిటీ లీడర్ స్లాష్ మనకన్నిటికీ కమ్యూనిటీకి ముందుండి చూసుకునేటువంటి శ్రీని రెడ్డి గారికి ప్రత్యేక థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం బాలు, నరేష్ అండ్ ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ వల్ల మేము ఆ పని చాలా ఈజీగా చేయగలిగాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఎక్కిద్దాం, ముందు పెట్టేసి ఇది ఎక్కించండి. అట్లా అన్ని జాయిన్ చేయండి, జాయింట్లు ఎక్కిద్దాం ముందు. అదొద్దు ముందు కాదుగా, అంతే అంతే పర్ఫెక్ట్ అంతే. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఫాలో అవుతూ అందరం కలిసి ఫస్ట్ స్కెలిటన్ ఇన్స్టాల్ చేసుకున్నాము. దాని తర్వాత నట్లు బోల్ట్ కరెక్ట్గా ఫిట్ చేసి దానిపైన కెనపీ వేసుకోవడం అనమాట. సో ఇట్స్ అ వెరీ టెడియస్ ప్రాసెస్. అందర్ కోఆర్డినేషన్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు ఇవన్నీ బాక్సెస్ ఏ బాక్స్లో ఉన్నాయి కరెక్ట్గా పెట్టుకున్నాము. అట్ ద సేమ్ టైం నేను ఈ చైర్స్ మీరు చూస్తున్నవి ఇవి నేను లోకల్గా హైర్ చేసుకున్నాను. £1.65 per chair అలా పడుతుంది అనమాట ఇక్కడ. సో మనం ఏ చైర్ కావాలో అది చూస్ చేసుకోవచ్చు. సో యూ కెన్ సీ హౌ కోఆర్డినేట్గా మేమైతే వర్క్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా హోల్ ఉన్నది వస్తుంది సార్. ఇది ఇక్కడ ఇటు హోల్ అవసరం లేదండి, ఈ రెండు ఇటు వచ్చేది హోల్. దీనికి పెట్టి మధ్యలో ఏది హ్యాపీగా ముచ్చట్లు పెడుతూ జోకులు వేస్తూ పని అయితే చకచకా చేసేసాము. లోకల్ పీపుల్ వాయిసెస్ కూడా విన్న తర్వాత చెప్తున్నాను. ఏం చేస్తున్నారు? లోపలికి అండి, బయటికి తగిలిద్దు కదా. అలాంటి అవసరం లేదు. ఇది మెయిన్ స్టెబిలిటీ కాదు, అవి చిన్నగా ఉన్నాయేమో శ్రీని గారు. ఏది అక్కడ ఇంత పెద్ద రాడ్ ఇచ్చాడంటవా, చిన్నగా లేవంటారా? ఇప్పుడు అక్కడ రాడ్స్ తేవాలా, బయట రావేది కదా. ఇప్పుడు పైన వస్తువుని కప్పాలి. ఇప్పుడు ఎంతమంది కావాలంటే మనం కరెక్ట్గా ఎంతమంది ఉన్నాం, ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు
మధ్యలో ఇద్దరు 6 ఉన్నాం కదా పర్ఫెక్ట్. రివర్స్ వస్తుంది. అవును ఇది పైకి రివర్స్ వచ్చింది. రివర్స్ ఇది లోనికి వెళ్ళింది ఇట్లా. లోపలికి వెళ్ళింది. కాకపోతే కుండీలు తీద్దామా, కుండీలు కింద పెడితే ఇవ్వండి 4 హోల్స్ ఎక్కడ ఉన్నాయో. దీని దగ్గర 2 స్క్రూలు పెట్టాలరా. 2 స్క్రూలు మళ్ళీ ఇంకో టూ ట్యాక్స్ అండి. మళ్ళీ పెద్ద ట్యాక్స్ పెడతాము. ఇది పట్టు అంటే పని అయిపోతుంది పెడితే నీట్గా ఉంటుంది. కానీ ఇది మనం ఇక్కడ రాంగ్ చేసాం. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ ఇన్ఫర్మేటివ్ థాట్స్, నేను ర్యాండమ్గా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడతా ఉంటాను. ఈ ఛానల్ చూసి ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా మన మార్కీ అయితే ఇలా వచ్చేసింది. సో ఆఫ్టర్ కపుల్ ఆఫ్ అవర్స్ స్ట్రగుల్ అన్నీ ఎక్కడొక్కడ పెట్టిన తర్వాత ఒక వెల్ సాటిస్ఫైడ్ జాబ్ అనుకోవచ్చు. సో మార్కీ ఈజ్ లుకింగ్ సో నైస్. సో దాని తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ యూజింగ్ ఇట్ అనమాట. సో ఇట్స్ బ్రాండ్ న్యూ మార్కీ. సో మేమైతే ఒక గ్రూప్ పిక్చర్ తీసుకున్నాము. సో అదొక మెమరీగా ఉంటుందని. సో థ్యాంక్ యూ బాయ్స్, యూ డిజర్వ్ ఎ థమ్స్ అప్. సో చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ జస్ట్ ఊరికే అట్లా దీని ఫైనల్ అంటే ఇది ఒక చిన్నది ఇంకొక మార్కీ కూడా వేసాము. బట్ ఐ డెంట్ టేక్ ఎనీ క్లిప్స్ అనమాట. దిస్ ఈజ్ ఈజీ, ఇది జస్ట్ మనకు తొందరనే వేయచ్చు. దిస్ ఈజ్ 3x4 మార్కీ, 3x4 మీటర్స్. అది వచ్చేసి 6x4 మీటర్స్. సో ఫైనల్గా వీఆర్ రెడీ. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈసారి నేను అబ్జర్వ్ చేసింది, నేను యూకేలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ వెమ్లీ వెళ్తే నేనైతే ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఇండియాలో దొరికేది ఇక్కడ దొరకంది అంటూ ఏమీ లేదు. నీకు రామ్రాజ్ పంచలు కావాలా, లుంగీలు కావాలా, పూజ సామాగ్రి A to Z నువ్వు ఇండియా నుంచి పార్సల్ కానీ ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. రోడ్డు పైన లిటరల్లీ చెరుకు రసం అమ్ముతున్నారు, చాట్ అమ్ముతున్నారు, కొబ్బరి బోండాలు కట్ చేసి ఇస్తున్నారు. అది తాగిన తర్వాత దాన్ని మధ్యలో కట్ చేసేసి ఏదైతే కొబ్బరి పదార్థం ఉంటుందో దాన్ని తినడానికి కూడా రోడ్ పైనే పెట్టేశారనమాట వెమ్లీలో. సో నేనైతే అవి చూసిన తర్వాత చాలా రోజులేదు నేను వెమ్లీ వెళ్ళి, బట్ ఐ వెంట్ త్రూ దట్ స్ట్రీట్ అనమాట. మీకు లేనిది అంటూ లేదు. సో గైస్, ఇఫ్ ఎనీబడి ఈజ్ మిస్సింగ్ ఇండియా, ఒక్కసారి వెస్ట్ లండన్, వెమ్లీ, హౌన్స్లో ఆ ఏరియాలలో వెళ్ళి ఒక డేని ఎంజాయ్ చేసి రండి. మీకు స్ట్రీట్ ఫుడ్ కావాలా, ఇండియన్ రెస్టారెంట్స్ కావాలా, బిర్యానీ కావాలా, బట్టలు కొనుక్కోవాలా, పూజ సామాగ్రి కావాలా, ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మాకు పూజకి వ్రతానికి పీట దొరికింది, మామిడాకులు దొరికాయి, మల్లెపూలు, కొబ్బరికాయలు, కొబ్బరిలు, ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ యూకే. సో ఇండియానైతే మిస్ చాలా తక్కువ. అంటే ఇన్ కేస్ ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డెఫినెట్గా అటు వెళ్ళండి, యూ విల్ లవ్ ఇట్. మార్కీ వేసిన తర్వాత ఇంట్లో డెకరేటింగ్ కొంచెం పనులు అయితే స్టార్ట్ చేసాము. పూజకు సంబంధించినటువంటి బ్యాక్ డ్రాప్, పూల డెకరేషన్ అవైతే స్టార్ట్ చేసాము. కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి, చూడండి.
మార్కీలో కొన్ని లైట్స్ కూడా అరేంజ్ చేసాము. సో అది సాయంత్రం పూట స్విచ్ ఆన్ చేద్దాం అనుకున్నాము. చూడండి ఎంత బాగా కొడుతున్నాయో. దీస్ ఆర్ ద రో లైట్స్. గార్డెన్కి రో లైట్స్ తీసుకున్నాను అనమాట. అవి ఇట్లా యూజ్ అయ్యాయి మార్కీలో. 1 2 3 స్టార్ట్. నైట్ బాగుంటుంది కానీ హీట్ వస్తుందో లేదో మనం చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది మా చిన్న గెట్ టుగెదర్ కోసం మేము ప్రిపేర్ చేసుకున్నటువంటి గార్డెన్ ప్రిపరేషన్. అలాగే ఇంటి చిన్నగా కొన్ని పూజకు సంబంధించినటువంటి డెకోర్ ఐటమ్స్ అవి మేము ఎలా ఇన్స్టాల్ చేసుకున్నాము. సో ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చింది, ఇలాంటివి మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే మీకు ఇది ఒక చిన్న యూజ్ అవుతుందని నేను ఈ క్లిప్స్ పెడుతున్నాను. ఇక్కడ వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.